నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మైనింగ్ వ్యాపారిని బెదిరించి దాదాపుగా 2 కోట్ల వరకు వసూలు చేశారనే ఒక అంశం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. మరి దీని గురించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మాజీ మంత్రి విడుదల రజనీపై ఒక అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం. ఒక మైనింగ్ వ్యాపారిని బెదిరించి దాదాపుగా 2 కోట్లు వసూలు చేశారని దానిపైన ఇప్పుడు కేసులు పెట్టడం జరిగింది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మైనింగ్ చేశారు. ఓల్డ్ డబ్బులు దోపిడీ జరిగింది. మా వసంత కృష్ణ ప్రసాద్ గారు మైనింగ్ లో అక్రమంగా సంపాదించారని దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎలా ఆపాదించిన తర్వాత వాచింగ్ పౌడర్ నిర్మాలగా ఆయన తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన ఆయనకి టికెట్ ఇవ్వకపోయినా వసంత కృష్ణ ప్రసాద్ గారు ఏది చేయలేదు అని ఎలా నమ్మారు తెలుగుదేశం వాళ్ళు. అలాగే ఏ ఎమ్మెల్యే అయినా సరే మైనింగ్ చేశారు చేయలేదు అన్నది ఒక ఆరోపణలు. గతం నుంచి ఈ రోజు దాకా నాకు తెలిసి ఒక 40-50 నియోజకవర్గాలు 175లో ఇసుక ఇలాంటివన్నీ గ్యారంటీగా ఉండే గనులవి. ఆ నియోజకవర్గాల్లో అవి సర్వసాధారణం. ప్రకాశం జిల్లాలోనూ నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ దాన్ని ఏమంటారు మైనింగ్ జరుగుతుంది. అందులో ఎవడమేట అది నాకు మీకు ఇదంతా కాదు. తాడిపత్రి నియోజకవర్గం నాకు తెలిసింది ఒకటి చెప్తా. గెలిచిన ఎమ్మెల్యేకి దగ్గర 2-2.5 కోట్లు నెలకి, ఓడిపోయినోడికి 1 కోటి. ఇది చరిత్ర. ఇది క్రాస్ చెక్ చేసుకోమని అవునా సరే. అంచేత ఏంటిది గోదావరి పరిసర ప్రాంతంలో ఇసుక దోపిడీ, ఇసుక మైనింగ్ జరిగింది, ఎమ్మెల్యే డబ్బులు. అక్కడికి ఆలగడ్డలో కేజీ చికెన్కి 10 రూపాయలు కమిషన్ అంటే చికెన్ షాపులు మూసుకెళ్ళిపోతున్నారు. కాదేది అనరావు అని మా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ ఎమ్మెల్యేలు, ఈ మినిస్టర్లు వీళ్ళందరూ సర్వసాధారణం. వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మారిన వెంటనే ఎవరు కన్నట్టుకుని అలాంటి దోచేసాడు, ఇల్లు దోచేసాడు, టా గుణింతాలు తప్ప ఇంకే ఉండవు. అవన్నీ అందరి సమన్వయంతోనే జరగకుండా ఉండదు. లోకల్, నాన్ లోకల్ అండ్ అక్కడ ఎవరు సెట్టింగ్ లో అనుకుంటాయి. తాడిపత్రి ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓడిపోయిన కూడా 1 కోటి గ్యారంటీ అని చెప్తుంటే లోకల్ ఇంపాక్ట్ అది గ్యారంటీగా ఉంటదండి. ఉండకుండా ఎవరు పట్టుగాడు వాళ్ళ సత్సంగులు అయిపోయామని మాట్లాడితే కుదరవు. వినండి అంతే. చర్యలు ప్రతి చర్యలు మా అయితే జైలు ఏమీ ఉండదు అవుట్కమ్. అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను రజనీ గారు తీసుకున్నారని అంటారా? ఎలా అంటారు? అంతమంది ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు తీసుకోలేదని చెప్తే తీసుకోలేదు. ఆవిడ తీసుకున్నారంటే తీసుకున్నారు. వాళ్ళందరికీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అరణ్యరోధనే కదా అయింది. వసంత కృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశంలో అంటే అక్కడ ఏం జరగలేదంటే కొంత గుండు చెక్కినట్టు చెక్కేసి ఉంటుంది. చూసుకోండి చుట్టుపక్కల ప్రాంతం విజయవాడ ఎంట్రన్స్కి వెళ్తే ఆ లారీలు ఎలా తిరుగుతుంటే చూశారు కదా ఇబ్రహీంపట్నం ముందున. అదంతా ఏ నియోజకవర్గంకి వస్తుంది. అన్ని తెలిసి తెలియనట్టు చూసి తప్పించుకుని వెళ్ళలేదు. కొత్తగా 10 నెలలు అయింది కాబట్టి అడవారు ఉంటుంది. పాత వాళ్ళందరూ దోచేశారు. ఇష్టమైన మొబ్బడి దోపిడీ జరిగిందని చెప్పి లాస్ట్ కి 2 కోట్లు తెచ్చారు. 2 కోట్లకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే టెన్యూర్లో ఆయన సంపాదించిపోతే ఇంకా ఎందుకు పరిగణలో అర్థం. ఎవరో వాళ్ళు వేల మీద వెకెట్టి సైకిల్ మీద వచ్చి ముఖ్యమంత్రులు అలాంటి వాళ్ళు వేరుగా చూస్తూ ఉంటారు. అలా నోరెళ్ళు పెట్టి తరించాలి తప్ప మిగిలిన అందరికీ గడపారు వచ్చే. అంటే ఇప్పుడు రాజకీయ నేతలు ఒక్కళ్ళని అనట్లేదు, మీరన్న దాన్ని బట్టి జనరల్ గా విశ్లేషణ చేస్తే వీళ్ళంతా స్వార్థాల కోసం, స్వలాభం కోసం వస్తున్నారు అనొచ్చు. అంతే, ఇంకా దేనికోసం వస్తుంది. రాజకీయం వ్యాపారం అయిపోయిందండి. ఎవరు సేవా తత్పరతతో ఏదో చేద్దాం అన్నది ఎవరికి లేదు. ఎందుకు నిన్న అసెంబ్లీ వేదికగానే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారని నోరాలు పెట్టి అడిగిన ఉదంతాలకి స్పీకర్, వ్యవస్థలో మంత్రులు అందరూ ఎలా దాటవేసి దారిని ప్రదర్శించారు చూశారు కదా. ఎక్కడి నుంచి కొత్త జరిగిపోతే ఎక్కడి నుంచి కొత్త సంతరించేసుకుంటున్నాయి. ఇది గమనించండి. అండ్ నర్సరావుపేట ఎంపీ విడుదల రజని ఏంటి సార్ అసలు వీళ్ళిద్దరి మధ్య వారది? గతంలో కృష్ణదేవరాయలు ఎంపీ వైఎస్ఆర్సీపీ లేకపోతే తెలుగుదేశమా? ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎంపీ టెరిటరీలో జరుగుతున్న పెద్దానికి లేబు బయట లేకుండా ఎప్పుడు ఉండడు. ఉండరా ఎంపీ లాడ్స్ తెస్తారు, పెందరం పెట్టకుండా ఎవరు ఉండరు కదా. ఇవన్నీ హ్యాండ్లింగ్ రోజులండి. ఒకసారి పార్టీ మారగానే ఎవరు సత్యశీలతను వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అంతకన్నా నేనైతే వాళ్ళు నమ్మను. ఎవరు నమ్మను. ఏ రాజకీయ నాయకుని నమ్మరు. ఎవరు నమ్మను. నేనే నమ్మాలి. ఎవరు వీళ్ళందరూ సత్సంగులని. ఇప్పుడు మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 1 రూపాయి ఎవరికి జనలేదని వాళ్ళే కదా అందరూ వాళ్ళలో అవగొట్టుకున్నారు కదా. 11 స్థానాలకు పరిమితం చేసి ఒప్పుకోరా వాళ్ళందరికైనా నైకేమండి. మమ్మల్ని అక్కడ పని చేయించండి, మమ్మల్ని ఎవరు కళలు ఇవన్నీ అబండాలు అల్లేస్తూ దోచారంటే ఏం చెప్పాలి చెప్పండి. ఎక్కువ
సజ్జల గారి పేరు వినిపించింది, అపాయింట్మెంట్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. అదే మరి అక్కడ ఇప్పుడు ముగ్గురు ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి, సరే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణ రెడ్డి, ముగ్గురు కదా. వీళ్ళు ముగ్గురులో కలకల్లాడుతూ కాళ్ళ మధ్య తిరిగి సజ్జల గారు. మిగిలిన వాళ్ళందరూ ఒకరేమో ధర్మారెడ్డి బాధితులు తిరుపతిలో, ఇంకొకరేమో ఢిల్లీలో అభివృద్ధి చేస్తూ ఆ సంబంధిత నియోజకవర్గాలు ఎమ్మెల్యే లోపలికి తీసుకెళ్ళాలంటే ఇంకెక్కడ ఫోన్ చేయాలా? ఇప్పుడు ఈయన ఇన్ఛార్జే 13 జిల్లాలు ముగ్గురికి వచ్చారు. వాళ్ళకి ఇటువంటి మార్చింది, ఈయనైతే మార్చలే కదా, కాన్స్టెంట్ గా అతనే ఉన్నాడు కదా. ఈయన ఎమ్మెల్యే గెలిపించుకున్నాడని ఏదో ఆయన వెళ్ళాలి. వాళ్ళు ఫోన్ చేసి బాబు మా ఎమ్మెల్యే కలుపుతారు చూడంటే అపాయింట్మెంట్ ఇచ్చాను లేదా తర్వాత తెలుసుకున్నారండి. ఈయన ముగ్గురు కన్నా కోటరీ ఎవరు లేరు. అంటే అలాగే జీతం లేకుండా కూడా పనిచేయడం అలవాటు కూడా సత్తుల మీద ఇది కూడా బాణం మోసేస్తే బాణం మోసుకుని తిరుగుతారు, అంతకని ఇంకేం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతల నుంచి వినిపించింది ఏదైనా ఉంది అంటే, మీరు 5 ఏళ్ల పాలనలో ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు కాబట్టి ప్రజలు 11 సీట్లు కట్టబెట్టి కూర్చోబెట్టారు అనేది అంటూ ఉంటారు. సరే సార్, మీరు దోచుకున్నారని 23 ఇచ్చారు కదా లాస్ట్ టైం. ప్రజలు తమిళనాడు తరహా పాలిటిక్స్ తెరలేపారు. నెక్స్ట్ ఎలక్షన్ చూద్దాం, ఎందుకు గాబరా? ఏం జరుగుతుంది మీ చేతిలో నా చేతిలో లేదు, ఇది ప్రజాస్వామ్యం. మీరు లాస్ట్ టైం అలాగే అనుకున్నారు, ఏబి వెంకటేశ్వర గారు ఇచ్చిన లిస్టులు అన్ని చూసి అసలు మనకు తిరిగిలేదు ప్రభుత్వం వస్తుందని. మీకు మడతపెట్టి కాజా ఇచ్చి 23 ఇచ్చారు, 150 వీళ్ళకి ఇచ్చారు. అది నాకు తెలిసి సింగిల్ పార్టీ టు పార్టీ అంటారు నేను. ఓకే, అవునంటారా కాదంటారా? అప్పుడు కూటమి కాదు కదా, ఎవరి పార్టీ సత్తువేదో నిలబెట్టుకుని తేల్చుకున్నారు. అది ఒరిజినల్ పొటెన్షియల్స్. ఇప్పుడు అలాగే ఈ ఎలక్షన్ లో కూడా ఒక పార్టీ వర్సెస్ 3 కలిసారు, వాళ్ళకి 11 ఇచ్చామంటున్నారు. ఆత్మతృప్తే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ వస్తుంది. ఈ కూటమిలో ఎన్ని లెక్కలు నిన్న ఇక్కడండి తిరువురు బయటపడింది. మొత్తం నిన్న అచ్చెన్నాయుడు గారు కూర్చున్నప్పుడు కూటమిలో ఉన్న నాయకులందరూ ఏం మాడుకుంటారు, జనసేన లేకపోతే ఏంటంటే ముగ్గురు కలిసాం కదా, ముగ్గురు కలిసే ఉన్నాం కదా అని మొత్తుకుంటాడు అచ్చెన్నాయుడు. కానీ కింద క్షేత్రస్థాయిలో మాతో పాటు డిబేట్కి వచ్చి అధికార ప్రతినిధులు చెప్తున్నారు 70-30 ఇస్తా ఉన్నారు, ఏమీ లేదు మాకు, స్థానిక సంస్థల్లో కూడా ప్రయారిటైజేషన్స్ లేవని మొత్తుకుంటారు. ఇవన్నీ కనిపించి అట్రిబ్యూట్ చేయండి. ఇసుక దందాలన్నీ ఎంత బాగా నడుతున్నాయి, పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యేలు ఎలా సమన్వయపరుచుకొని క్షేత్రస్థాయిలో మీరు ఒకటే అందరికీ ప్రూవ్ చేస్తాం. మీకు నచ్చినప్పుడు ఓ విడుదల రోజుని లేకపోతే రోజా, కొడాలని, వంశీ ఇలాంటి పేర్లు చెప్పి కాలక్షేపాలు చేసుకోండి అడుక్కోవాలి. మీరిద్దరు సమన్వయంతో దందాలు జరగట్లేదు ఏ నియోజకవర్గంలో చెప్పండి చూద్దాం. అందుకే కదా జనసేన వాళ్ళు మంటకి మాట్లాడుతున్నారు మీ గురించి. అండ్ తాజాగా వాళ్ళు ఒక రహస్య భేటీ కూడా అయ్యారని వినిపిస్తుంది జనసేన వాళ్ళు. భేటీ వెనకాల ఏమై ఉండొచ్చు రీజన్? ఏదైనా గుర్రం ఎగరవచ్చు, ఎవరితో ఏం కాదండి. వీళ్ళందరూ బీజేపీ కబంధ హస్తాల్లో ఉన్న చకోర పక్షులు. ఏ పెట్టకే ఎగిరి స్వేచ్ఛ లేదు. అది జనసేన తెలియజేసేవాళ్ళంటారా, కూటమికి లేదంటారా, జనసేనకి లేదంటారా? జనసేనకి తెలుగుదేశం ఇద్దరికీ లేదు. ఓకే, వీళ్ళిద్దరూ ఈ కబంధ హస్తాల్లో బిక్కులు ఆడుకుంటున్న ఉన్నోళ్ళు అంతే. వాళ్ళు ఏటి చేయలేక ఆడలేక అదేదో సామెత ఉంటుంది మధ్యలో ఒకరు అన్నట్టు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద కాలక్షేపం చేసుకుంటే 10 నెలలు కాలక్షేపం చేశారు. ఒరిజినల్ గా వాళ్ళు ఏం చేయాలి, ఆ డెలివరీ రూల్స్ మీద వాళ్ళకి ఎక్కడ ఈ రోజు దాకా ఫోకస్ లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మేము ముగ్గురం అంటే నాకు అసలు ఏం లేదు, మేము బ్రహ్మాండమైన పాలన అంటున్నారు కదా. క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటి ఫ్రిక్షన్స్ ఎట్లా ఉందో చూసుకున్నానండి. నన్ను చంపేదరు తిరువురు ఎమ్మెల్యే నన్ను చంపేదరు అని చెప్పి పబ్లిక్ గా చెప్తే అది షోకాజ్ నోటీస్ ఇచ్చి బయటికి తీసేశారు పార్టీ నుంచి. అలా ప్రతి నియోజకవర్గంలో గలాబాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా వాళ్ళు చాలా ఎఫెక్షన్ గురవుతున్నారు. కానీ అధినేతలు గట్టిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరగదు అనేది కూడా వినిపిస్తుంటది. అధినేతను అన్ని పనులు అయిపోతాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది మన ఎలక్షన్? అలాగే ఉంటది. ఒక్కడితో ప్రాంతీయ పార్టీ శాసించే స్థాయి ఉన్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళదే బాధ్యత ఉంటుంది. అండ్ ఇక్కడ అంటే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు వల్లభనేని వంశీ టాపిక్ అది కాస్త సద్దుమరుగుతుంది అనుకున్నప్పుడు పోసాని కృష్ణమురళి గారు తెర మీదకి రావడం జరిగింది. 2 days బ్యాక్ మొన్న సాటర్డే రోజు ఆయన బెయిల్ పై బయటికి రావడం జరిగింది. సీన్ కట్ చేస్తే విడుదల రజనీ లోపలికి వెళ్ళబోతుంది అనేది మళ్ళీ ఒకటి వినిపిస్తుంది. చూస్తే రోజు అదే ఉంటుంది, రోజు లోపల వేసేస్తారు. మన అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి కళ్ళు జిగేయాలనే సమాధానం వచ్చింది. 400 కోట్లు 500 కోట్లు అని బెల్లెట్టుకున్నారు. ఈడ్చి కొడితే లెక్కలతో సైతం మొన్న అసెంబ్లీలో సమాధానం వచ్చింది. 140 కోట్లు కూడా అవ్వలేదని ఏం చెప్తున్నారు అన్ని. మీరు అది చూసి మనం మీడియా ట్రయల్ అంటారు దాన్ని. నిన్న టీవీ మూర్తి గారు ఒక కూర్చోపెట్టి ఆడపిల్లని ఇంట్లో తిడతారు చూడండి, బుద్ధిగా లేదా కడుపు గానం తింటున్నావు గడ్డి తింటున్నావు ఆ టైప్ లో మాట్లాడేస్తుంది ఆయన. అంటే మీడియా జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. డోంట్ బి జడ్జిమెంటల్. మీరు మీడియా ట్రయల్ ని తీసుకెళ్లి కోర్టులో అమ్మాయి పలానా డిబేట్లలో చెప్పిందని కానీ వీళ్ళు పక్కన ఆడుకొని చెప్తుంది న్యాయ వ్యవస్థ. అది కూడా తెలియకుండా వాళ్ళు చెడరైపోతున్నారు. మీరు గమనించండి ఇవన్నీ.